నిన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నల్లగొండను సందర్శించడం జరిగింది. కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ గారు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను, అదేవిధంగా టీబీ ముక్త భారత్ ని ఈ రెండింటిని కూడా లేకుండా చేయాలని ఆయన సూచించడం జరిగింది. దీనికి సంబంధించి కార్యాచరణను మన నల్లగొండ ఎంపీ గారైనటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. బాధ్యతలు తీసుకొని నల్లగొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను లేకుండా, టీబీ రాకుండా చూడాలని అన్నాడు. ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లులు అధికంగా ఉన్నందున కాలుష్యంతో అదేవిధంగా టీబీ వచ్చేటటువంటి ప్రమాదం ఉందని అన్నాడు. అందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పట్టణాలలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, వీటిపైన ఉక్కుపాదం మోపుతామని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాదక ద్రవ్య రహిత జిల్లాగా అందరి సహకారంతో, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఈ చర్యలు చేపడతామని ఆయన గవర్నర్ గారికి తెలియజేయడం కూడా జరిగింది.